40,000 అనేది అమౌంట్ అనేది మనం అందరికి ఇప్పిస్తున్నాం. అందులో భాగంగా మనకి లాస్ట్ టైం పిఎం స్వానిధి 1.0 సంబంధించి 776 మందికి సంబంధించి ఇంకా లోన్స్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ లో మనము హైయెస్ట్ లోన్స్ ఇప్పించి గౌరవ కమిషనర్ సార్ గారు వెళ్ళి కానీ మనం అందరం లోన్స్ చేశాక సార్ గాని వెళ్ళేసి అవార్డు తీసుకొచ్చారు సార్. మీ తరఫున మీకు అందరికి కంగ్రాచులేషన్స్. అదే విధంగా లోక కళ్యాణం మేళా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ కమిషనర్ గారికి, అదేవిధంగా మన బ్యాంక్ మేనేజర్స్ కి, అదేవిధంగా యూనియన్ లీడర్ గారికి, అదేవిధంగా ఏఐటిసి సభ్యులకి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన స్ట్రీట్ వెండర్స్ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనకు ఒక మేళ అంటే లోక కళ్యాణం అనే ప్రోగ్రాం ద్వారా ఇది జరుపుకుంటున్నాం. అంటే లోక కళ్యాణం అనే పేరులోనే దీని యొక్క ప్రాముఖ్యత మనకందరికీ తెలుసు. ఎందుకు మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు. గతంలో మనకు 2019లో కోవిడ్ సమయంలో ఆ కోవిడ్ కారణంగా చాలా మంది చిరు వ్యాపారస్తులు అయితేమి, అదేవిధంగా వీధి వ్యాపారస్తులు అయితేమి మనకి ఎక్కడికక్కడ మనకు వాళ్ళని బంద్ చేయడం వల్ల వాళ్ళు ఏదైతే ఆధారపడి ఉన్నారో ఆధారపడినటువంటి ఆ కార్యక్రమాలు, వాళ్ళ ఉపాధి కార్యక్రమాన్ని చాలా మంది కోల్పోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకు ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా రోజువారీగా వాళ్ళు ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళేది, ఫైనాన్స్ తీసుకుంటేది, మళ్ళీ సాయంత్రానికి ఆ డబ్బులు కట్టేది. 1000 రూపాయలు తీసుకుంటే ముందు 100 రూపాయలు పెట్టుకుంటూ 900 కడతారు, లేదా 200 కూడా తీసుకున్నటువంటి ఫైనాన్సర్స్ ఉన్నారు. అంటే మనము ఒక రోజుకే మనము ఎంత స్థాయిలో మనము ఇక్కడ అమౌంట్ కడుతున్నాం అనేది, దానివల్ల ఎంత మనం కష్టపడి మనము ఉదయము లేవగానే తోటిపళ్ళు కావచ్చు, గంపు కావచ్చు, సైకిల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది లేనటువంటి పరిస్థితిలో వచ్చి రోడ్లను, వీధులను ఆశ్రయంగా తీసుకొని అక్కడ పెట్టుకొని మనం వ్యాపారం చేస్తే అక్కడ మనం సంపాదించిన దాంట్లో దాదాపుగా ఎక్కువ శాతం మనము ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులుగా మనం చెల్లించే పరిస్థితి. అయినా కూడా మనము ఏదో రకంగా మన యొక్క జీవన విధానాన్ని, మన వ్యాపారాన్ని మనము నడుపుకుంటూ వస్తున్నాం. అలాంటి సమయంలో మనకు ఏదైతే ఈ కోవిడ్ రావడం, మనకి ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వకపోవడం, అంటే మనము నమ్మలేకపోయారు ఎవరు ఈ కోవిడ్లో ఉంటారో, ఎవరు ఈ కోవిడ్లో వెళ్తారో. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకు కనీసం పెట్టుబడి పెట్టుకునే దానికి స్తోమత లేని పరిస్థితిలో మన కేంద్ర ప్రభుత్వము ఈ పిఎం స్వనిధి అనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. పిఎం స్వనిధి అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర నిధి అనే కార్యక్రమం ఇది. అంటే వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఆ రోజుకి భయపడకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. దీన్ని మన బ్యాంకులకు అన్నిటికీ కూడా అనుసంధానం చేశారు. మన బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులకు అన్నిటికీ అనుసంధానం చేసి మనం మెప్మా ద్వారా ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో, వీధి విక్రయదారులు ఉన్నారో, వాళ్ళని ఇంటింటికి వెళ్ళి, అప్పటి వరకు మనకేదంటే వ్యాపారం జరుగుతూ ఉంటే వీధుల్లో ఉంటాం, కానీ కోవిడ్ వల్ల ఇళ్లలో ఉండిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఇంటింటికి వెళ్ళి వాళ్ళను గుర్తించి వాళ్ళను ఈ ఏదైతే మనకు పిఎంస్ అనేది కింద 1.0 కింద మనం అందరినీ కూడా జాయిన్ చేయించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే అనుకూలమైనటువంటి బ్యాంకు ఉందో ఆ బ్యాంకులో వాళ్ళకి ఖాతాలు తెరిపించి వాళ్ళకి లోన్లు ఎలాంటి కనీసం సెక్యూరిటీ కానీ ఇలాంటివి లేకుండా వాళ్ళకు మనం 10,000 రూపాయలు ఫస్ట్ విడత కింద ఇప్పివ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఆ 10,000 సక్రమంగా చెల్లించినటువంటి వీధి విక్రయదారులందరికీ కూడా 2వ విడత కింద మళ్ళీ మనము 20,000 ఇప్పించాము. 20,000 చెల్లించినటువంటి వాళ్ళకి 3వ విడత కింద 50,000 వరకు మనం తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనము
అమౌంట్ ఈ లోన్ తీసుకున్నామో దీంట్లో సక్రమంగా చెల్లించిన వాళ్ళందరికీ కూడా మనకి 75% మళ్ళీ వడ్డీలో రాయితీ కూడా ఇవ్వడం జరిగింది, సక్రమంగా చెల్లించినటువంటి వాళ్ళకి. అంటే అన్ని రకాలుగా మనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ ఇలా ఏదైతే డిపార్ట్మెంట్స్ కూడా మనకు అనుసంధానం చేసి, ముఖ్యంగా మనకి ఎవరైతే మున్సిపాలిటీలో ఉన్నారో లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో, చాలా చాలా పరిస్థితులు ఏంటంటే మనం వీధుల్లో పెట్టుకుంటే మన మీద ఫైన్ వేయడమో, మన ఏంటంటే బండ్లు అవి తీసుకొని పోవడమో ఇలాంటివి జరిగేటివి. అవన్నీ కూడా మనకు ఏదైతే ఈ పిఎస్ అని కార్యక్రమం తీసుకొని వచ్చారో అప్పుడు అవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. వాళ్ళ కోసం వెండింగ్ జోన్స్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ వెండింగ్ మనము వెండింగ్ చేసుకోవచ్చు అనేది. అదేవిధంగా వాళ్ళకి ఫుడ్ స్ట్రీట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో. అంటే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి ఉపాధి సస్టైనబిలిటీ తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ ను తీసుకొని రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి గారు. ఈ కార్యక్రమం సక్రమంగా జరుగుతూ ఉన్న ప్రక్రియలోనే మళ్ళీ కూడా మనము ఇంకా మిగిలిపోయినటువంటి ఎంతో మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. వాళ్ళను కూడా మళ్ళీ గుర్తించాలి, వాళ్ళకు కూడా మనము ఈ అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు మనకు ఈ కార్యక్రమం ద్వారా ఏదైతే లోక కళ్యాణం మేళా కార్యక్రమం ద్వారా ఎవరైతే ఉన్నారో ఇంకా మిగిలిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము ఈ రోజు ఎన్రోల్ చేస్తున్నాము. అలాంటి వాళ్ళందరినీ మనం పిలిపించి మన టౌన్ లో ఉన్నటువంటి ఎవరైతే మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళని ఎన్రోల్ చేయడం, వాళ్ళు ఎన్రోల్ చేసినటువంటి డేటాని బ్యాంకుకి మనం పంపించడం. బ్యాంకు ద్వారా ఈసారి అప్పుడు మనం ఫస్ట్ లో 10,000 ఇచ్చేది, ఈసారి మనం 15,000 మనం పెంచడం జరిగింది. ఫస్ట్ పెడితే మనకు 15,000 ఇస్తారు. తర్వాత మనము సెకండ్ టైం కూడా మనము ఆల్రెడీ పిఎం స్వనిధికి సంబంధించి 1.0లో తీసుకొని రెండో విడత తీసుకొని ఉంటాం. ఆ రెండో విడత లేదా ఒకటో విడత తీసుకొని ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు రెండో విడత కన్నా వస్తే వాళ్ళకి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండో విడతలో తీసుకొని ఉంటే వాళ్ళకి ఇప్పుడు 50,000 ఇవ్వడం కూడా మనకు జరుగుతుంది. అంటే మనకు ఫైనాన్షియల్ గా వాళ్ళకి సపోర్ట్ ఇంకా పెంచడము, వాళ్ళకి ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి చాలా రకాలైనటువంటి పథకాలను కూడా ఇక్కడ అనుసంధానం చేశారు. ఇప్పుడు మనకెందుకు ఇక్కడ ఏదైతే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రాబోయే కాలంలో మనకు పూర్తిగా మనకి ఏదైతే ఉందో మనము డబ్బు మార్గం అనేది చల్లదు, ఇక డిజిటల్ గానే మనకు మార్గం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మనకి రాయితీ ఇచ్చారు. మనం ప్రతి నెల మనము దీని ద్వారా చేస్తే మనకి నెలకు 100 రూపాయలు మళ్ళీ మనకే రిపీట్ మన గవర్నమెంట్ ఇచ్చేటట్టు కూడా మనకి ఈ పథకం ద్వారా చేస్తున్నారు. అంటే 12 నెలలకి 1200 మనకి వస్తుంది. మనం మళ్ళీ దీంట్లో ఎక్కువ మనం ట్రాన్సాక్షన్ చేస్తే మళ్ళీ 400 అదనంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం చేసేటువంటి ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో దీనివల్ల మేలే జరుగుతుంది. దీనివల్ల చాలా మందికి మనం కట్టుకున్నటువంటి చిన్న ఛార్జెస్ కోసము మనము బ్యాంకుకి కట్టాలని వాళ్ళు నెల ఇంత కట్టాలి అనుకుంటాం, కానీ దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఎక్కడైనా మనము కొన్నిసార్లు డబ్బు అనేది మోసపోకుండా మనకు దీని ట్రాన్సాక్షన్ జరిగితే నీకు రావాల్సినటువంటి అమౌంట్ అనేది నీకు వస్తుంది, నీకు ఎంత వచ్చింది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ డిజిటల్ యుగంలో మనం కూడా ఆ విధంగా మారాలి. స్ట్రీట్ వెండర్స్ కూడా తన చిన్న బండి పెట్టుకున్నా, సైకిల్ పెట్టుకున్నా, గంప పెట్టుకున్నా కూడా మనకు ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటే సులభతరంగా ఎవరైనా కొనాలి, నేను బయటకు వెళ్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, క్యాష్ లేదు, అప్పుడు నేను కొనాలి అనుకుంటే ఏం చేయాలి? మనకు ప్రతి ఒక్కరికి మొబైల్లో యాప్ ఉంది, మొబైల్ పెట్టేసి కొనేసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనము స్ట్రీట్ వెండర్స్ కూడా ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ కి మనం కూడా ఇలాంటి వాటిని మనం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇది వాడినప్పుడే మనకు ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ వ్యవసాయకు సంబంధించినటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకు ఫుడ్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇస్తున్నారంటే రాబోయే కాలంలో మనము ఏదైతే మనము ఆహారానికి సంబంధించినటువంటి మనము రోడ్ల పక్కన చిన్న
బజ్జీలు పెట్టుకోవచ్చు, పానీపూరి పెట్టుకోవచ్చు, ఇంకా తినుబండారాలకు సంబంధించినటువంటివి ఏవైతే మనము నిర్వహిస్తున్నామో వాటికి మనము హైజన్ లేకుండా మనం అమ్మేదానికి లేదు. యాజ్ పర్ మనకు చట్ట ప్రకారమైన అది తప్పు. దానికి సంబంధించి ఇంకా కొందరు ఏం చేస్తారంటే బాగా కార్లలోనో లేదంటే ఉద్యోగస్తులో వెళ్ళేప్పుడు కూడా మనకు అక్కడ కన్నా ఈ ఫుడ్ సర్టిఫికెట్ కానీ లేదా వాళ్ళు చేసే ఏదైతే ఫుడ్ ఐటమ్స్ కానీ బాగున్నాయి, పరిశుభ్రత పాటిస్తున్నారు అన్నప్పుడు మన దగ్గరకు వచ్చి కొనేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఆ పరిశుభ్రత పాటించాలి అంటే మనకు ఏదైతే సర్టిఫికెట్ అనేది ఒకటి ఇస్తారు, ఆ సర్టిఫికెట్ కూడా మనం ఫుడ్ చేసే కాడ పెట్టుకుంటే ఇంకా మనకి ఎలాంటి సమస్య అనేది రాదు. ఏదైతే గవర్నమెంట్ నుంచి కూడా కొన్నిసార్లు మనకి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు మనకి దీని మీద ఎంక్వైరీ కానీ లేదంటే మనము చెకింగ్ చేయడానికి రావచ్చు. అప్పుడు మనకి సర్టిఫికెట్ ఉంటే మనం పూర్తిగా ఆహారానికి సంబంధించినటువంటి మనము చేసే వంటల్లో మేము శ్రద్ధ తీసుకుంటాము అనేది మనము అక్కడ చెప్పడానికి వీలు ఉంటుంది. అదేవిధంగా ఇతర మనకు ఏవైతే లింక్డ్ మనకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఇప్పుడు మనకు లేబర్ డిపార్ట్మెంట్ అన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ శ్రమ రిజిస్ట్రేషన్ చేస్తే మనకి ఏదైనా జరగడానికి జరిగితే దాని ద్వారా కూడా మన కుటుంబానికి ఎంతో కొంత ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కూడా మనము ఈ స్ట్రీట్ వెండర్స్ కి తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనేది కూడా మనం దీంట్లోనే మీరు ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ గా వస్తారో అర్హతను బట్టి ఈ స్కీములు కూడా మీకు వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అనేది కూడా మనకు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ ప్రధానమంత్రి మనకు జన్ధన్ యోజన అనేది ఉంది. అదేవిధంగా ఇంతకు ముందు చెప్పినట్టు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు రిజిస్టర్ చేసుకుంటే అదేం కార్డు మీకు తెచ్చివ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకే వాట్సాప్ ద్వారా కానీ మీకు మెయిల్ ద్వారా కానీ మీకే వచ్చేస్తుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని మీరు దాన్ని ఎక్కడికైనా మనం అప్లై చేసేదానికి వీలు ఉంటుంది. తర్వాత మనకు పిఎం మాతృవందన యోజన అనే ప్రోగ్రాం కూడా తీసుకొని వచ్చారు. ఎవరైతే గర్భవతులు ఉన్నారో లేదా బాలింతలు ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా మనకు ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మన లేబర్ డిపార్ట్మెంట్ నుంచి POCW అంటే ఎవరైతే ఇంకా మనకు వాళ్ళకి డీటెయిల్స్ రాలేదు, స్ట్రీట్ వెండర్స్ కు BOCW కూడా వర్తిస్తుంది. అంటే బిల్డింగ్ వర్కర్స్ తో పాటు అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకి ఈ రిజిస్ట్రేషన్ అనేది కూడా మనం చేయడం జరుగుతుంది. ఇన్ని రకాలైనటువంటి మనకు స్ట్రీట్ వెండర్స్ కి మన ప్రభుత్వం ఇస్తా ఉన్నప్పుడు దీన్ని మనం అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా రాబోయే కాలంలో మనకంటే ఇప్పుడు మెప్మా ద్వారా మనకు NULM కింద జరుగుతూ ఉంది. NULM మనకు 2.0 కింద కనుక వస్తే మనందరికీ కూడా ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము క్రెడిట్ కార్డు కూడా ఇవ్వబోతున్నాము. ఎవరైతే మన స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళకి క్రెడిట్ కార్డు ఇస్తామో మొదట విడతగా మీరు ఆ కార్డు ఉపయోగించుకొని 10,000 వరకు తీసుకోవచ్చు. ఆ 10,000 సక్రమంగా ఆటో డెబిట్ కూడా ఉంది దాంట్లోనే ఆప్షన్. మీరు పోయి బ్యాంకు పోయి కట్టాల్సిన అవసరం లేదు, నెల నెల అదే కట్ అవుతూ వస్తుంది. అలా సక్రమంగా మీరు గన చెల్లింపులు చేస్తే గన మీకు ఆ క్రెడిట్ కార్డు ద్వారా దాదాపు 30,000 వరకు మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. 30,000 వరకు క్రెడిట్ కార్డ్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి మనకు సంక్షేమ పథకాలతో పాటు స్కీములతో పాటు మన యొక్క ఉన్నతికి మనం పెట్టుకున్నటువంటి ఈ మేళ లోక కళ్యాణ మేళ PMS అనేది 2.0 కార్యక్రమాన్ని మనందరం కూడా విజయవంతం చేయాలి. మన పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం తీసుకొని రావాలి. కొత్తగా ఉన్నటువంటి వాళ్ళని రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన వెంటనే వాళ్ళకి లోన్లు అనేది ఇప్పిస్తాం. అదేవిధంగా మనకు లాస్ట్ టైం ఎవరైతే శాంక్షన్ వరకు పెండింగ్ ఉందో ఆ పెండింగ్ డేటాను కూడా మనము ఈ క్రమంలో ఈ మేళా ద్వారా మనము బ్యాంకులకి మళ్ళీ కూడా కృషి చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆగిపోయి ఉన్నాయో వాటిని కూడా మనము శాంక్షన్ చేపిస్తాం. అదేవిధంగా శాంక్షన్ అయ్యి డిస్బర్స్మెంట్ కూడా కానటువంటి వాళ్ళు ఉన్నాయి, అవి కూడా మనము
ఈ సందర్భంలో మనం ఈ వారంలోనే డిస్బర్స్మెంట్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని బ్యాంకర్స్ రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసినవి కూడా మన సిఎంఎం లాగిన్ నుంచి మళ్ళీ దాన్ని బ్యాంకర్ కి మనం పుష్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఫస్ట్ 1.2 వేలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు రాలేదనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ క్రమంలో ఈ నెల సందర్భంగా మీకు అందరికి కూడా మళ్ళీ ఈ లోన్లు ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనము డిజిటలైజ్ చేస్తున్నాం. మీరు మళ్ళీ కూడా దాన్ని ఎక్కడికో మళ్ళీ మాకు డేటా ఉండదు అనేది కాకుండా మొత్తం మీ డేటా అంతా కూడా డిజిటలైజ్ చేసి మీకు కావాల్సినటువంటి ఏదైతే కార్డు అడుగుతున్నారో, ఐడెంటిటీ కార్డు అడుగుతున్నారో స్ట్రీట్ వెండర్ అని, ఆ కార్డు కూడా మన మున్సిపాలిటీ ద్వారా మీకు అందరికి ఇప్పించి మీకు సెక్యూరిటీతో పాటు సుస్థిర జీవనోపాధి కల్పించడమే ఈ యొక్క PM స్వనిధి 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని అందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని దీని ద్వారా మీరు మీ కుటుంబాలు అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కమిషనర్ సార్ గారికి, మరి ఇతర మన బ్యాంక్ వారికి, ఇతర సిబ్బందికి, ముఖ్యంగా మీకు అందరికీ కూడా మెప్మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారము. ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారము. నేను వీధి వ్యాపారం చేస్తాను. ఊరూరా సోపులు, పౌడర్ అవన్నీ అమ్ముతాను నేను. నా పేరు మహేష్. మా ఆర్పి మమతా మేడము, వార్డు నెంబర్ 1, కడుగున రామకృష్ణాపురం. నేను 10,000 తీసుకున్నాను. కంప్లీట్ అయిపోయి మళ్ళీ 20,000 ఇచ్చారు. 20,000 కూడా అయిపోయింది. 50,000 ఇచ్చుకున్నా. ఇంకా 6,000 చెల్లడం పెండింగ్ ఉన్నది. కెనరా బ్యాంక్ మేనేజర్ సార్ ఇప్పించారు మనకి. అందువల్ల కూడా కృతజ్ఞతలు. ఈ వ్యాపారం మాకు చాలా బాగా జరుగుతూ ఉంది. ఊరు మీద తిరగడం వల్ల ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా ఉంటుంది. అప్పులు పోతుంది. మీరు ఇచ్చే 50,000 మాకైతే ఊరట లభిస్తుంది, కానీ అప్పులు పోతా ఉంది, జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము రికవర్ చేసుకోవాలంటే ఇంకొంచెం మాకు ఒక 20,000, 30,000 పెంచితే బాగుంటుందని మా ఆశ. అలాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సార్లు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు స్ట్రీట్ వెండర్లో ఉన్నారు, కానీ మేము చాలా సార్లు కూడా మా సంఘం ఏఐటీసీ తరఫున కూడా మన కమిషనర్ సార్లు ఉన్నప్పుడు కూడా చాలా సార్లు కూడా మేము గుర్తింపు కార్డులు ఇవ్వాలనేసి కూడా సార్ వాళ్ళు కలవడం జరిగింది. అందులో కొంతమందికి ఇచ్చారు, కానీ కొంతమందికి ఇవ్వట్లేదు. కానీ గుర్తింపు కార్డులు ప్రతి స్ట్రీట్ వెండర్లకి, వీధి వ్యక్తులకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తే మంచిదిగా ఉంటుంది. అట్లే కూడా చాలా మంది వీధి వ్యక్తులు అద్దెళ్లలో ఉన్నారు. వాళ్ళు కూడా కమిషన్ సారు కొంచెం జోక్యం చేసుకునే వాళ్ళకు కూడా ఏదైనా కొంచెం ఇంటి స్థలాలు కేటాయిస్తే కూడా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వేదికను అలంకరించినటువంటి మున్సిపల్ కమిషనర్ సార్ గారికి, PD సార్ గారికి, మెప్మా సిబ్బందికి, అండ్ అందరి ఆల్ బ్యాంకర్స్ కి, చేసినటువంటి స్ట్రీట్ వెండర్స్ కి అందరికీ నమస్కారం. ఈ PM స్వానిధి స్కీమ్ అనేది మీకు అందరికీ మేబీ ఐడియా ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ 3 tranches లో లాస్ట్ 5 years నుండి శాంక్షన్ చేస్తున్నాము. దీంట్లో తీసుకున్న వాళ్ళు ఒక 70% ఏమో బాగానే కడుతున్నారు, కానీ ఒక 30% వరకు డ్యూస్ అనేటివి పెట్టేస్తున్నారు. మాకు బ్యాంకర్స్ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుందండి. మీరు తీసుకున్న లోన్ ని మీరు కరెక్ట్ గా పే చేశారంటే ఇంకో లోన్ మీరు అడగకుండానే బిల్స్ మేము ఇస్తాం. ఎప్పుడైతే తీసుకున్న దాంట్లో 30% వరకు రీపేమెంట్ సరిగా లేదంటే మేము ఇంకోసారి లోన్ ఇవ్వాలంటే ఒకసారి ఆలోచిస్తాం. ఎందుకంటే మాకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. మీ రీపేమెంట్ మీరు చెయ్యరు. నైట్ 8 వరకు బ్యాంకులో కూర్చున్నా కానీ ఎవరు రావడం లేదు. ఇంటికి 10 సార్లు తిరిగినా కానీ కట్టడం లేదు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు ఇంకోసారి లోన్ ఇవ్వమని చెప్పి బ్యాంకర్స్ అడిగితే ఒకసారి ఆలోచిస్తాం, ఇంకోసారి ఎలా ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే మీరు రీపేమెంట్ అనేది ఎప్పుడైతే సరిగా పెట్టుకుంటారో, ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లోన్ ఏ లోన్ తీసుకున్నా స్వానిదే కాదు, ఏ లోన్ తీసుకున్నా ఇప్పుడు మీకు సిబిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ లోన్ ఈవెన్ మీరు ఒకవేళ డిఫాల్ట్ అయితే మీ కొడుకులు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తే కూడా ఆ లోన్ కూడా మీకు ఇవ్వరండి. సో మీరు ఏ లోన్ తీసుకున్నా స్వానిధి లోన్స్ అనేది ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి చెప్తున్నాం, శాంక్షన్స్ చేస్తాం. కానీ ఎవరైతే లాస్ట్ టైం రీపేమెంట్ కరెక్ట్గా పే చేసి ఉంటారో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ శాంక్షన్స్ అవుతాయండి. మిగతా ఎందుకంటే మీ సిబిల్ అనేది ఆల్రెడీ పాడైపోయి ఉంటుంది. సిబిల్ స్కోర్ లేకుండా ఏ లోన్ కూడా ఎవరు శాంక్షన్ చేయడం లేదు ఇప్పుడు RBI గైడ్ లైన్స్ ప్రకారం. సో మీకు మరొకసారి చెప్పేది, లోన్స్ తీసుకోండి, డెవలప్మెంట్ అవ్వండి.
లోన్ తీసుకొని రీపేమెంట్ కరెక్ట్ గా ఉందంటే ఇంకో లోన్ మేమే పిలిచి మరీ ఇస్తామండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు బాబు. నేను పుత్తూరు మండలానికి డిఐపిగా వర్క్ చేస్తున్నాను. మరి పిఎంఎఫ్ఎంఈ కింద ఎవరైతే లోన్ పెట్టుకుంటారో వారికి రెండు విధాలైనటువంటి సర్టిఫికేట్ అవసరం ఉంది. ఒకటి వచ్చి ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్, ఇంకోటి వచ్చి ఉద్యమ సర్టిఫికేట్. ఉద్యమ సర్టిఫికేట్, ఈ రెండు సర్టిఫికేట్లు ఉంటేనే మనకి ఏదైతే సబ్సిడీ ఉందో అది పొందుకోగలం. కాబట్టి మరి మా సీనియర్ సార్ అయితే ఆయన ఈరోజు రాలేదు, సైట్ పనిచేయడం లేదని రాలేదు. కాబట్టి మేడం దగ్గర అయితే విజిటింగ్ కార్డు అయితే ఇస్తున్నాము. ఎవరికైతే పిఎంఎఫ్ఎంఈ కింద సర్టిఫికేట్ కావాల్సిన వారు ఉన్నారో వారు మేడం కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అయినట్లయితే మీకు సర్టిఫికేట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. స్ట్రీట్ వెండర్స్ కోసం అనేది ఉద్యమ సర్టిఫికేట్ కానీ మరి ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ కానీ రెండు కూడా ఫ్రీగా చేయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ అప్రోచ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ ఫోన్ మన బ్యాండ్ నమస్తే. అంగీకారు కదా డిసైడ్ అవును సార్. చట్టం లిస్ట్ లో ఉండేది వాహనం అట్లా తీసుకోండి. వచ్చి అడిగితే లేదు. నా పేరు ఇది, నా సంఘం పేరు పలానా చెప్పుకోవాలి కదా. చేపించిన ఓఎన్డీసీలో చేపించిన ఆన్లైన్ లో రాజెస్ వస్తున్నాయా? తక్కువ వస్తున్నాయి. ఎవరికైనా లేదా ఇక్కడ ఏం లేదమ్మా. సర్టిఫికేట్స్ అప్లై చేయకుండా మీరు ఎక్కడ అమ్ముతారా? ఇళ్ళ కాడ అమ్ముతారా? స్ట్రీట్ వెండర్స్ గా ఉండే మీకు నమోదైంది. బాగా కట్టారా? తొందరగా మళ్ళీ సెకండ్ లేదా? పెట్టున్నాం సార్. స్ట్రీట్ వెండర్ కూడా స్ట్రీట్ వెండర్ సైడ్ లోన్ తీసుకున్నావు ఆల్రెడీ? 50 ఏం చేస్తారు? మిషన్ కూడా కొత్తది పండింది సార్. ఫస్ట్ ఏం చేసేవాళ్ళమ్మా? సిక్స్ మెంబర్స్ ఉన్నారు సార్ వర్క్ చేస్తారు. వాళ్ళు స్వనిధిలో నూలుంటలు హోల్సేల్ తెస్తారు, పార్ట్స్ తెచ్చిస్తారు సార్. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఒక రూపాయి ఇచ్చిన కొంచెం. మీరుమా ఎక్కడ అమ్ముతారు మీరు? ఎవరు చేస్తారు ఇది?
ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తమిళనాడు సార్. తమిళనాడు కొన్ని తమిళనాడు చేస్తుంది, పుత్తూరులో చేస్తారు సార్. ఇచ్చి మాటలు తీసుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు మళ్ళీ మన కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు వర్తిస్తాయి. వాటిలో కూడా మీకు అర్హతను బట్టి చేపించేసేది. సరే మోటార్ లోన్ తీసుకున్నాయి. ఇక్కడ గ్రూప్ లో ఉన్నారా మీ బాగా సార్ రిజర్వేషన్ మరి ఓఎన్డీసీ లో పెట్టొచ్చు కదా, ఇవి మీరు ఇక్కడ తయారు చేస్తున్నారు కదా, ఓఎన్డీసీ లో నేను చేయొచ్చు. దీనికి జిఎస్టీ నుండి పథకాలతో కట్ అయిపోతుంది సార్. దీనికి లేదు, ఓఎన్డీసీ జిఎస్టీ లేదు. ఒకసారి వాళ్ళు దాంట్లో ట్రైనింగ్ మీరు ఎక్కడ 20,000 తీసుకున్నాను. ఫస్ట్ 10 తీసుకున్నాను, సెకండ్ 20 తీసుకున్నాను, 50 తీసుకున్నాను. ఆల్రెడీ నేను అక్కడ వేసేసాను. ఫస్ట్ నేను సాధ్యంగా నేను తీసుకున్నాను కాబట్టి నా దాకా ఆడవాళ్ళకి తీసుకుంటాను. సో ఆర్టీసీ ఎవరు మా పరంగా ఎందుకు చెప్పిందాను నేను ఏటీఎస్ నడిపిస్తాను. దీని నుంచి నేను తెలుగు బాబు వచ్చి నాలాగా ఆడవాళ్ళకి కష్టపడదు. ఇప్పుడు నా బాబు ఒక బీటెక్ అదేలాగా ఆడవాళ్ళు కూడా మోర్ పడలో ఉండి వాళ్ళు చెప్పిస్తాను. మీకు వచ్చింది ఇది హోమ్మేడ్ సార్, హోమ్మేడ్ చేస్తాను. హోమ్మేడ్ పేస్ట్, హెయిర్ ఆయిల్ అన్ని నేనే ప్రొడక్ట్ చేస్తాను. బ్రాండింగ్ ఏదన్నా